పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 27వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈనాటి పట్టణాలలో మనం గమనించినట్లయితే మనం చాలా సందర్భాల్లో ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి మాట, ఎందుకు ప్రభువా ఇలాంటి ఒక జీవితాన్ని నాకు ఇచ్చావు, ఎందుకు ఇలాంటి కష్టాల అదేవిధంగా కన్నీటి జీవితాన్ని నాకు ఇచ్చావు, ప్రశాంతమైనటువంటి జీవితం నేను జీవించలేకపోతున్నాను అని ప్రభు దగ్గర చాలా సందర్భాలలో మొరపెట్టిన సందర్భాలు, కంప్లైంట్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ నాటి మొదటి పట్టణంలో ప్రభు చెప్తున్నటువంటి మాట, నీతిమంతుడు భక్తి విశ్వాసము వలన మాత్రమే జీవిస్తాడు. ఈ రోజున మనందరి జీవితాలలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మనకు కావలసిన ఒకే ఒక్క ఆయుధం విశ్వాసం. మనం బ్రతకడానికి లోకంలో ప్రాణముతో ఉండడానికి కావలసింది భోజనమైనా కూడా మనం ఆధ్యాత్మికంగా అదేవిధముగా ఈ జీవితాన్ని ముందుకు నడిపించడానికి కావలసిన ఒకే ఒక్క ఆయుధం ఏదైనా ఉన్నదనంటే అది కేవలం విశ్వాసం మాత్రమే. కనుక ఈరోజు నా విశ్వాసం మనందరి జీవితాల్లో ఉండాలి అని ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ పట్టణంలో చూసినట్లయితే విశ్వాసం మనకి ఎలా వస్తుంది అని అంటే కేవలం క్రీస్తు ప్రభుతో ఐక్యం అవ్వడం వలన. అంటే ప్రభుతో ఐక్యం అవ్వడం అని అంటే వాక్యాన్ని వినడం, వాక్యాన్ని పాటించడం, వాక్యాన్ని నా జీవితాన్ని వాక్యం ప్రకారం నిర్మించుకోవడం. ఇలా అన్ని రకాలుగా నేను ప్రభుతో ఐక్యం అయినప్పుడే విశ్వాసంలో నేను ఎదగలను. ఆ సందర్భంలోనే సువిశేష పట్టణంలో చెప్పినట్లుగా ఆవగింజంత విశ్వాసం ఉంటేనే, విశ్వాసం ఉన్న మాత్రాన చాలు నీ జీవితంలో ఉన్న ఏ సమస్యనైనా కూడా నువ్వు ఆజ్ఞాపించవచ్చు అని ఈరోజు సువిశేష పట్టణం పలుకుతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, మనం కూడా ప్రభుతో, ప్రభువా ఎలాగైతే శిష్యులు నీ దగ్గరకు వచ్చి మాలో విశ్వాసాన్ని పెంపొందించమన్నారో, ఈరోజు నేను కూడా నీ సన్నిధికి వచ్చాను ప్రభువా, నాలో ఉన్న అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని, బలమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం నాకు అనుగ్రహించండి ప్రభువా అని ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తారని చేతుల హృదయం మీద ఉంచుకుంటా. ఏ సందర్భంలో అయితే ప్రభు చెప్పిన మాట మీద నమ్మకం ఉంచలేకపోయానో, అవిశ్వాసంతో ఉన్నానో, నీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగుతుంది, అభివృద్ధి వస్తుంది అని ప్రభు చెప్పిన సందర్భంలో కూడా నేను అది నమ్మలేకపోయాను. ఎందుకంటే నేను నా ప్రస్తుత పరిస్థితులను చూసి ప్రభు చేయబోతున్న కార్యాన్ని చూడలేకపోతున్నాను. నేను విశ్వాసం నాలో పెంపొందడం వలన ప్రభు చేయబోతున్న కార్యాలు కూడా నేను చూడగలను. భవిష్యత్తులో ప్రభు ఏదైతే చేయబోతున్నాడో ఆ కార్యములన్నిటినీ కూడా నేను చూడగలను. కనుక ప్రభువా, నా పాపములన్నిటినీ కూడా మన్నించి అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసపు వ్యక్తిగా, విశ్వాసపు యాత్ర చేయటువంటి వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభు అని చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించి ఉండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు. ప్రభు, నీవు నా వేడుకోలను ఆలించుటకు మమ్ము హింస నుండి కాపాడుటకు నేనెందుకన్నాళ్ళు మొరపెట్టవలను? నీవు నేనెట్టి అన్యాయములను కాచునట్లు చేయనేలా? నీవు ఆ దుష్కార్యములు చూచి ఎట్లు సహింతు? నాకు కనిపించినది అంతయు వినాశనము, దౌర్జన్యమే. ప్రజలెల్ల ఎడల జగడములు ఆడించున్నారు. ప్రభు, నాకు కింద జవాబునసును. నేను నీకు తెలియజేయ సంగతిని నీవు స్పష్టముగా వ్రాత పరికరములపై వ్రాయుము. సులువుగా చదువుటకు వీలుగా ఉండినట్లు వ్రాయుము. నేను నీకు వెల్లడి చేయు సంగతి నిర్ణీత కాలమున జరుగును, కానీ ఆ కాలం తర్వాత వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరినట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచియుండును. ఇది తప్పక జరుగును, ఇక ఆలస్యము జరగదు. ఆ సంగతి ఇది: దుష్టులు కొనసాగురు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. ఇది ప్రభు వాక్కు. రెండవ పట్టణము. మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు నీవు సిగ్గుపడకుము. పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రియ స్నేహితుడా, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను.
దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిర్గహము గల ఆత్మనే ఇచ్చెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు కానీ ఆయన బందీనకు నన్ను గూర్చి కానీ నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకే నా వలె పాట పాడుము. నీవు నా నుండి వినిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆదర్శముగా పాటించుచు క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమల యందు నిలిచి ఉండుము. నీకు అప్పగింపబడిన ఈ ఉత్తమ విషయములను మన యందు వసించు పవిత్రాత్మ సహాయములతో పదిలపరచుకొనుము. ఇది ప్రభువాకు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5 నుంచి 10 వరకు. శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరిరి. మీకు ఆవగించంత విశ్వాసమున్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రంలో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును. అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పున, అట్లు కాక యజమానుడు అతనితో వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనమును సిద్ధమపరచుము, నా భోజనము ముగి వరకు వడ్డన చేయుచు వేచి ఉండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరస వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలుపడు కదా. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదప మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొప్ప సత్యము, పుణ్యాత్ములకు మోక్షము, పాపాత్ములకు నరక బాధలు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క కృపను మన మీద అధికంగా కుమ్మరించి ఉన్నాడు. ప్రస్తుతం మనం జీవిస్తున్నామంటే అది ఆయన కృపకు నిదర్శనం.
ఆయన కృప లేనిదే మనము జీవించే వాళ్ళము కాదు. తనను తాను అర్పించుకొని మన కోసము శిలువ మ్రాను ఎత్తుకొని శిలువ శ్రమలను అనుభవించి శిలువ మరణాన్ని పొందుకొని చివరిగా పునరుత్థానుడై మనందరికీ కూడా ఆయన కృపను ప్రదర్శించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే విషయాన్ని ఈరోజున మొదటిపట్నంలో మనం చూస్తూ ఉంటాము. ఒకసారి మొదటిపట్నం తీయండి. ఈరోజున మొదటిపట్నంలో ఈ యొక్క హబక్కూకు ప్రవక్తకు దేవుడికి మధ్య సంభాషణ జరుగుతుందండి. దేవునికి హబక్కూకు ప్రవక్తకు మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ఏ విధంగా ఉందంటే మొదటి 2 వచనాలలో 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఆ సంభాషణ ఏ విధంగా ఉంది ఒకసారి ఆలకించండి. మైక్ తీసుకొని చదవండి ఒకసారి. ప్రభు, నీవు నా వేడుకోలును ఆలించుటకు మమ్ము హింస నుండి కాపాడుటకు ఇంకా ఎన్నాళ్ళు మొరపెట్టవలెను? నీవు నేనెట్టి అన్యాయములకు కాచునట్లు చేయనేలా? నీవు ఆ దుష్కార్యములను చూచి ఎట్లు సహింతువు? నాకు కనిపించుచున్నది అంతయు వినాశనమే, దౌర్జన్యమే. ప్రజలు ఎల్ల ఎడలా జగలమును ఆడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనందరి తరపున ఈ యొక్క హబక్కూకు ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ కథోలిక విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తుంటే చాలా చోట్ల కథోలికులను క్రైస్తవులను చంపేస్తున్నారు. కొన్ని చోట్లయితే వారి ఊరి దగ్గరకు కూడా దరిదాపులకు కూడా రాకుండా ఇది మా గ్రామము, ఇక్కడ ఎవరు రావటానికి ఏ మత బోధ చేయటానికి వీలు లేదు అని బోర్డులు కూడా పెడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించటానికి, మంచి వ్యక్తులుగా ఈ లోకంలో జీవించటానికి శ్రమలు, బాధలు, కష్టాలు అనునిత్యము కూడా దేవుని బిడ్డలకి వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ఇంకో మాటలో చెప్పాలంటే నా జీవితంలో కూడా మన ఈ ఇరుగు పొరుగు వారి ద్వారా అనునిత్యము కూడా మనము కూడా మాటల వలన కానివ్వండి, చేతుల వలన కానివ్వండి, వాళ్ళు చేసే పనుల వలన కానివ్వండి, వాళ్ళు మనల్ని అవమానించేది, నిందించేది, ఇలాగా పలు రకాలుగా మనల్ని కూడా దూషిస్తూ దౌర్జన్యంతో అవమానిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? మీ తోటి వారి వాళ్ళకి కానివ్వండి, మీ చుట్టుపక్కల ఉండే వారి వాళ్ళకి కానివ్వండి, అనుదిన జీవితాల్లో మనం కూడా ఈ బాధలు పొందుకుంటూ ఉన్నాం. అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు, నిందిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచిగా సంఘంగా గుడిలోకి, దేవాలయంలోకి ప్రవేశించి ఆరాధనలోను దివ్యబలి పూజలోను పాలు పంచుకుంటాం. తర్వాత మనసులో ఉండేదంతా బయటకు వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా కార్యక్రమం జరిగినా, పండగ జరిగినా అక్కడోళ్ళు ఇక్కడ, ఇక్కడోళ్ళు అక్కడ ఎడమొఖం పెడమొఖం పెట్టుకొని మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రవక్త హబక్కూకు ప్రవక్త ఈరోజు ఇవన్నీ కూడా దేవుడికి చెబుతున్నాడు. ఏంది ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ దౌర్జన్యం నా మీద ఎన్నాళ్ళని మొరపెడుతూ ఉన్నాడు. ఒకవేళ మనమందరం కూడా ఆ యొక్క బాధల్లో, కష్టాల్లో ఉంటే మనము కూడా మన తరపున కూడా ఆ ప్రవక్త మొరపెడుతూ ఉన్నాడు. దానికి ప్రభువు జవాబిస్తున్నాడండి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున 2వ భాగంలో 2వ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి ఒకసారి చదువుకుందాం. ప్రభు నాకు మనకు ఏ విధంగా ఉన్నా ప్రభు జవాబిస్తున్నాడు. ఎలాగ మన జీవితాలు ఉంటున్నా, కష్టాలు ఉంటున్నా, బాధలు ఉంటున్నా ప్రభుకు నీవు నేను మొరపెడితే ఆయన కూడా జవాబిస్తాడు. అక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ప్రభు నాకు ఈ కింది జవాబునిచ్చాను. ఆ జవాబు ఒకసారి చదవండి. నేను నీకు తెలియచేయు సంగతిని నీవు రాయము. చదవండి. నేను నీకు వెల్లడి చేయు సంగతి జరుగుతాయి. ప్రభు చెప్పే కార్యములు, మాటలు అన్నీ కూడా నిర్ణీత కాలంలో జరుగుతాయి. తర్వాత కానీ ఆ కాలం త్వరలో వచ్చును, ఆ సంగతి నెరవేరి తీరును.
ఆలస్యంగా నెరవేరినట్లు కనిపించినను నీవు దాని కొరకు వేచి ఉండుము, కానీ అది తప్పక జరుగును. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలన్నీ చదివించింది ఈ చివరి మాట కోసం, దీనికోసం నేను వెయిట్ చేస్తున్నాను. అది తప్పక జరుగును, ఇక ఆలస్యము జరగదు. ప్రభువు చెప్పేటువంటి మాటలు తప్పకుండా జరగబోతున్నాయి. ప్రభు యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది, ఇంకా జరుగుతుంది. ప్రభు చెప్పేటువంటి వాక్యం ద్వారా బోధింపబడే సత్యాలన్నీ కూడా ఇంకా జరగబోతున్నాయి. ప్రభు పలుకులు చూడండి చాలా స్పష్టంగా. నేను నీకు జవాబిస్తున్నాను, అన్నీ రాసి పెట్టుకో. నువ్వు వచ్చిన ప్రశ్న, నువ్వు నన్ను అడిగిన దానికి ప్రతి దానికి కూడా, నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నీకు సమాధానం ఇస్తున్నాను. అన్నీ రాసి పెట్టుకో, చదవడానికి వీలుగా ఉండేటట్టు రాసి పెట్టుకో. తప్పకుండా జరగబోతుంది. ఏం జరగబోతుందో చూడు, చివరి మాట చూడు, 4వ వచనంలో. జరగబోయే సత్యము సంగతి ఇదే. ఏం జరుగుతుంది అక్కడ? చదవండి 4వ వచనము. ఆ సంగతి ఇది, దుష్టులు కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రధాన సత్యములలో 4వ సత్యము, సర్వేశ్వరుడు పుణ్యాత్ములకు మోక్షమును, పాపాత్ములకు నరకమును. ఇక్కడ 4వ వచనము, దుష్టులు కొనసాగరు, నీతిమంతులు మాత్రమే భక్తి విశ్వాసముల వలన జీవిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక నుంచైనా మారు మనసు పొందుకొని సన్మార్గంలో సత్ప్రవర్తన కలిగి జీవించాలి. లేదు, కాదు, కూడదు, నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను, ఎవరేమంటారు, ఏం జరిగినా పట్టించుకోము, కుదరదు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. జరగబోతుంది, త్వరగా జరగబోతుంది, ఇక ఆలస్యం లేదు. జరగబోయేటువంటి విషయాలు దేవుడి యొక్క రాకడ కానీ దేవుడి యొక్క తీర్పు కానీ స్పష్టము. కృపను ఇచ్చి, కృపను చూపించి, కనికరముతోటి, ప్రేమతోటి ఆయన నిన్ను నన్ను ఆదరించిన కాలం పోబోతుంది. నీకు నాకు రక్షణ కోసం ఎన్నో చేశారు. ఇంకా మనల్ని ఆయన నమ్ముకోకుండా, ఆయన వాక్యాన్ని ధిక్కరిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, ఈ లోకం కోసము, శరీరం కోసం జీవించినట్లయితే నీకు నాకు కూడా, ప్రైజ్ ద లార్డ్, పుణ్యాత్ములు అయితే ఆయన విశ్వాసంతో, భక్తి విశ్వాసంతో జీవిస్తాము. పాపాత్ములమైతే నరక బాధలు తప్పకుండా మనము పొందుకుంటాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క మొదటి పట్టణం యొక్క పూర్తి సారాంశము, లేకపోతే ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక నుంచి అయినా సన్మార్గములో ఆత్మానుసారులై జీవించండి. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి జ్ఞానస్థానం ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క పవిత్రాత్మ స్వరూపులై జీవించండి, పరిశుద్ధంగా జీవించండి అని ప్రభు తెలియచేస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే ఈ రోజున మనము 2వ పట్టణాన్ని చూస్తూ ఉన్నాము. పౌలు గారు ఏమంటున్నారు ఈరోజు 2వ పట్టణంలో? దేవుడు నీకు నాకు ఎటువంటి ఆత్మనిచ్చారంట? ఒకసారి తీయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు నాకు కూడా ఎటువంటి ఆత్మనిచ్చారు? తిమోతికి రాయబడిన లేఖ 1వ అధ్యాయము 14వ వచనము. దానికంటే ముందు కూడా ఒకసారి 7వ వచనము. దేవుడు మనకు వసగిన ఆత్మ మనలను పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. అంతేకాదు ఆయన ఆత్మ మనలను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములను గల ఆత్మనే ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మానుసారులుగా జీవించటానికి దేవుడిచ్చినటువంటి ఆత్మ ఈ లోకంలో దేన్నైనా జయించటానికి, దేన్నైనా భరించటానికి, దేనిలోనైనా విజయాన్ని పొందుకునే ఆత్మనిచ్చారు. అక్కడ వాక్యం చాలా స్పష్టంగా పౌలు గారి ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రభు. నీకు నాకు దేవుని యొక్క ఆత్మ, నీవు నేను కూడా ఆత్మానుసారులుగా జీవించాలంటే దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధ ఆత్మ పిరిగితనం కల కాదు. దేంట్లో అయినా సరే
ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ఎటువంటిదైనా సరే, సమస్య కానీ శోధన కానివ్వండి, దేన్నైనా జయించాలంటే ప్రభు ఇచ్చినటువంటి ఆత్మను పట్టుకొని జీవించాలి. ప్రభు నిన్ను నన్ను ఆత్మలో బలపరిచారు. ఆ యొక్క ఆత్మను పట్టుకొని నీవు నేను కూడా జీవించినట్లయితే ఆ మోక్షాన్ని పొందుకుంటాం. ఆత్మ మనకేమి తెలియచేస్తుంది? దేవుడిచ్చినటువంటి ఆత్మ మనల్ని ఏమి తెలియచేస్తుంది? అదే 1వ అధ్యాయము 13వ వచనంలో చివరి మాట చదవండి. క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమల యందు నిలిచియుండుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మ నీకు నాకు ఏమి బోధిస్తుంది? క్రీస్తు యేసునందు లభించటి విశ్వాస ప్రేమల యందు, విశ్వాసము ప్రేమ కలిగి జీవించాలి. ప్రభు మనకు ధారాళంగా, ఎక్కువగా, అధికంగా ఇచ్చినటువంటి ఆయన యొక్క ప్రేమ, మన కోసము తనని తాను సమర్పించుకున్నటువంటి ప్రేమ, ఇప్పటి వరకు కూడా నిన్ను నన్ను కూడా ప్రేమతో కాచి కాపాడుతున్నారు. అటువంటి ప్రేమలో జీవించమంటుంది దేవుని యొక్క ఆత్మ. యేసయ్య ప్రేమలో, యేసయ్య మీద విశ్వాసంలో మనల్ని బలపరుచుకోమంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే కీర్తనకారుడు, దేవుని ప్రేమ ఇదియే జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ ఇది. మనం ఆయనని నమ్ముకుంటే పరలోక జీవము మనకు ఇవ్వబడుతుంది. ఇది నీకు నాకు కావలసినటువంటిది. దీనికోసమే నీవు నేను కూడా పరితపించాలి. మానవ జీవితం యొక్క లక్ష్యము మోక్షాన్ని చేరటం, తిరిగి తండ్రి, కుమార, పవిత్రాత్మతో మనల్ని మనము ఐక్యపరచుకోవటం, ఆ యొక్క ప్రేమ విశ్వాసములతో, యేసయ్య ప్రేమలోను విశ్వాసంలోను బలపరచుకోవటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే దీనికి కొనసాగింపుగా, ఈ యొక్క 2వ పట్టణానికి కొనసాగింపుగా సువిశేషంలో మనం చూసినట్లయితే, సువిశేషంలో మొదటి 2 వచనాల్లో ఆ యొక్క సువిశేషము 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం కానించి మనం చూసినట్లయితే శిష్యులు యేసయ్యను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మా విశ్వాసమును పెంపొందించుము. మా విశ్వాసమును ఎప్పుడైనా అడిగారా? మనం యేసయ్యను ఎప్పుడైనా అడిగామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్యను ఎప్పుడైనా విశ్వాసమును పెంపొందించమని అడిగారా? మన యొక్క ఆర్థిక స్థితిని పెంపొందించమని అడిగాము, అనారోగ్యాన్ని తొలగించమని అడిగాము, ధనము కావాలి, ఇల్లు కట్టుకోవాలి, వ్యాపారంలోను ఉద్యోగంలోను ఇవన్నీ అడిగాము. ఎప్పుడైనా సరే విశ్వాసాన్ని పెంపొందించమని అడిగామా? మన యొక్క పాడి పంటలు బాగుండాలి, పశువులు బాగుండాలి, మనం బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, భావితరాలన్నీ, మన మనవాళ్ళు మనవరాలు అందరూ బాగుండాలి. ఇలాగే అడుగుతాము. కానీ విశ్వాసాన్ని పెంపొందించమని ఎప్పుడైనా అడిగామా? దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, మంచిగా పరీక్షలందు పాస్ అవ్వాలి, ఇలాగ అడుగుతున్నాం. కానీ దేవుడి చెంతకు వచ్చి, ప్రభువా ఇంకా విశ్వాసంలో బలపరిచాయి, నన్ను నీ మీద విశ్వాసాన్ని, నా యొక్క విశ్వాసం నీ మీద దృఢంగా బలంగా నెలకొల్పునే విధంగా నన్ను తీర్చిదిద్దా అని ఎప్పుడైనా అడిగామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులే అడుగుతున్నారండి విశ్వాసాన్ని పెంపొందించమని. మనం మటుకి అడగం. ఎక్కడి నుంచైనా అడగాలి, ఇంకా ఇప్పటి నుంచైనా మారు మనసుతో అడగాలి, నా విశ్వాసాన్ని పెంపొందించి ప్రభువా అని. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు దాని సమాధానం ఏం చెప్పారు? గట్టి చదవండి మైక్లో. ఆవగింజంత విశ్వాసమున్నచో పర్వతాలు సైతము నీవు చెబితే కదులును. ఆవగింజంత విశ్వాసమున్నచో పర్వతాలు సైతము నీవు చెబితే కదులును. నీలోని విశ్వాసం దృఢపరచుకో, నీలోని విశ్వాసం బలపరచుకో.
అలవరచుకో, దీనత్వమును నీవు అలవరచుకో. అందరం కలిసి పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. మరోసారి పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. విశ్వాసాన్ని పెంపొందించుకోవటం కోసము కొద్దిగా ఆవగింజంత విశ్వాసమున ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం చూడండి. ఏదడిగితే జరుగుతుంది. మనం మాత్రము సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు పడి ఏడుస్తాం. పడి ఏడుస్తూ అదేంది మొర పెట్టుకుంటూ ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. ఏమైపోతుందో ఇంకా మరణాపాయ స్థితికి వస్తే అమ్మో అయ్యో అని మొత్తుకుంటూ ఉంటాం. బిడ్డలకు ఆరోగ్యం బాగాలేకపోయిన తల్లిదండ్రులు ఎంతో రోధిస్తూ ఉంటారు. అవునా? దేవుడు ఇచ్చినటువంటి మాట చూడండి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చూడండి. విశ్వాసం పెంపొందించుకొని ఆవగింజంత విశ్వాసం, చిన్న ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు, నువ్వేదడినా జరుగుతుంది అంటున్నారు. ఫాదరే వచ్చి ప్రేయర్ చేయాలి, బ్రదరే వచ్చి ప్రేయర్ చేయాలి అంటే ప్రేయర్ చేస్తాం, మేము ప్రార్థన చేస్తాం, మీ విశ్వాసం ఏమవుతుంది? సన్నగిలిపోతుందా? ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయి మనకి. ఏది కావాలంటే ఏది తక్కువైతే ఎమ్మటే వెళ్ళి తెచ్చుకుంటాం. అవునా? ఏదైనా కావాలంటే ఎమ్మటే కొనుక్కోవడానికి ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉంటాం. అది లేదు, ఇది లేదు, డబ్బు లేదంటే అక్కడ ఇక్కడ అడిగి దేనికోసమైనా పరితపిస్తూ ప్రాకులాడుతూ ఉంటాము. దేవుడి మీద విశ్వాసం పొందుకోవడానికి మనకి శరీరం సహకరించదు. పూజకు రండి, ప్రార్థనకు రండి, ప్రార్థన నేర్పిస్తున్నాను దేవాలయానికి రండి అంటే ఒక్కొక్కరు ఏంది, డాక్టర్ ఇప్పుడు వచ్చాడు, నీళ్ళు ఇప్పుడు వచ్చినాయి, స్నానాలు చేసి రావాలి, ఇంటికాడ ఆ పని ఉంది, ఈ పని ఉంది. దేవుడికి ఏమిస్తున్నాం మనం? దేవుడిని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తున్నాం? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మొదటి పట్టణంలో ప్రభు తెలియజేస్తున్నారు చివరి మాట, ఇక జరగబోతుంది. దేవుడు కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు. దేవుని యొక్క తీర్పు చాలా దగ్గరగా ఉంది. దేవుని యొక్క తీర్పు చాలా దగ్గరగా ఉంది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఏవి పడతాయి చూస్తూ ఉంటాం. కొద్ది సమయము దేవుని యొక్క వాక్యం కూడా చూస్తూ ఉండండి. చాలామంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. రాబో కాలం కూడా దగ్గరగానే ఉందని ప్రవక్తలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు దర్శనం ఇచ్చి తెలియజేస్తూ ఉన్నారు. అవి పట్టించుకోవాలి. మనము విలువైనవి, మహత్తరకరమైనటువంటివి పట్టించుకోకుండా చేయి జారిపోయేటువంటి చిన్న చిన్న వాటిని పట్టించుకుంటాం. కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేవి, శరీరానికి ఆనందాన్ని ఇచ్చేవి, వీటి కోసమే మనము తహతహలాడుతూ ఉంటాము. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన యొక్క కార్యాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. పాపాత్ములకు నరకం తప్పదు. ఎందుకంటే ఆయన న్యాయవాది, తీర్పు తీర్చుతాడు చివరి రోజున. ఆయన తన యొక్క న్యాయాన్ని అందరికీ సమానంగా ఇస్తాడు. ఆయన యందు పక్షపాతం ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క గట్టి విశ్వాసంలో మనం కూడా జీవించాలని, ఇక నుంచైనా సరే ప్రభు ఇచ్చేటువంటి విశ్వాసంలో మనల్ని మనము దేవునికి అర్పించుకొని జీవించాలి. విశ్వాసం అంటే ఏమిటి మరి? ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే నమ్మకం, నమ్మకం అంటే విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము, మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, నిశ్చయముగా ఉండుట. ప్రభు యొక్క రాకడ సిద్ధపరచబడుతూ ఉంది. దానికి మనమందరం కూడా సిద్ధపడాలి. ప్రభు అది మన విశ్వాసం. ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ నీకు నాకు కానీ మరణం వస్తే ప్రభు తీర్పు ఉండిద్ది.
ఆ తీర్పుకి నేను కూడా పౌలు గారు అంటారు కదా, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా కోసము పరలోక బహుమానం ఎదురు చూస్తూ ఉందని. నేను చెప్పగలమా ఆ మాట? ఇంటికాడికి వెళ్ళి మాంసం వండుకోవాలి, అది ఉడకాలి, అది అయిపోయిన తర్వాత వస్తామని చెబుతాం, అంతేనా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పౌలు గారు లాగా చెప్పాలి, నేను మంచి పోరాటం పోరాడుతాను, ఇంకా అయిపోయింది. చాలామందికి దేశ శిష్యులకి యేసు ప్రభుని అనుసరించిన వారిని వెంబడించిన వారికి వారి యొక్క మరణము వారికి ముందే కనిపించింది. సైఫాన్ గారు కూడా కనిపించింది. ప్రభు పరలోకాన్ని మొట్టమొదటి వేసాక్షి ఎవరు? సైఫాన్ గారు. ఆయన కూడా ప్రభు చూపించారు. పరలోక ద్వారం తెరిచి నా ప్రభు నన్ను పిలుస్తున్నారు అంటారు మరణించే ముందు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప విశ్వాసంలో నేను కూడా ఒదిగి జీవించాలి. అదేవిధంగా 2 కొరింథీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2 కొరింథీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో, మనము దృష్టి వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. విశ్వాసం వలన నడక అంటే జీవన విధానం, జీవన శైలి. నా జీవన విధానం మన విశ్వాసం వల్ల నడవాలి. చూసే కంటి చూపుతో ద్వారా కాదు. కంటి చూపు ఎక్కడి దాకా నడిపించింది. చాలామంది గుడ్డి వాళ్ళు కంటి చూపుతో అవసరం లేకుండా నడుస్తున్నారు. విశ్వాసులుగా నేను ఏ విధంగా నడుస్తున్నావు? మన జీవితాన్ని ప్రశ్నించుకోండి. విశ్వాసం ద్వారా మాత్రమే, విశ్వాస జీవితాన్ని భక్తి విశ్వాసంతో జీవిస్తేనే పరలోకం. భక్తి విశ్వాసంతో నీ జీవన శైలిని మార్చుకుంటేనే నీకు నాకు రక్షణ, విడుదల. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ప్రార్థన చేసిన విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. గొడ్రాలైనటువంటి తన భార్య కోసము ఈసాకు ప్రార్థన చేశాడు, అవునా? ఈసాకు ప్రార్థన చేశాడు తన భార్య కోసం. ట్విన్స్, కమల పిల్లలు పుట్టారు. మన విశ్వాసం, మనం కూడా గట్టిగా ప్రార్థన చేయగలుగుతామా? నేను కూడా అంత గట్టిగా ప్రార్థన చేయగలుగుతామా? తాగుబోతు భర్త కోసము, తిరుగుబోతు కుమారుడు కోసము మౌనికమ్మ 16-17 సంవత్సరాలు ప్రార్థన చేసింది విశ్వాసంతో. ఆమెకు అవసరం మీరేంది? మంచిగా భార్యగా ఇంట్లో ఉంటే అన్నీ వస్తాయి. కొడుకు తీసుకొస్తాడు, తండ్రి తీసుకొస్తాడు, ఎంతో వ్యాపారం ఉంది, సంపద కలిగినటువంటి జీవితం. అవసరం ప్రార్థన చేయటం. ఆ యొక్క పెద్ద కుటుంబంలో, ఉన్నత కుటుంబంలో ఉండి అన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలా? 16 సంవత్సరాలు భర్త కోసం, 17 సంవత్సరాలు కుమారుడు కోసం. తాగుబోతు, తిరుగుబోతండి మారు మనసు పొందుకున్నారు. చివరి క్షణంలో భర్త మారిపోయాడు, అగస్టిన్ మారిపోయారు. పునీతుడిగా మనం కొనియాడుతున్నాం అగస్టిన్ గారిని. తన యొక్క కుమారుడు అగస్టిన్ అనేకమైనటువంటి వేద సత్యాలను, ఆ యొక్క గ్రంథాలను రాసి దేవాలయానికి ఈరోజు తిరుసభకి ఇచ్చారు. అది కదా జీవితం, అది కదా విశ్వాసం. మనము కొద్దిసేపు ఇక్కడ, కొద్దిసేపు అక్కడ, అక్కడికి ఇక్కడికి మార్చుకోవాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొన్ని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి అంతా రెడీ అయిన తర్వాత, సెట్ అయిన తర్వాత లెక్క చేయని చూపిస్తున్నారు. నేనైతే ఇంక రాకూడదు అనుకుంటున్నా. వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ అడుగు పెట్టను. ఫాదర్ గారు ఏదో ప్రేమతోటి మన ఫ్యామిలీస్ అని తిరుగుతారేమో, కానీ నేనైతే, ఎందుకంటే మనసు నొచ్చుకుంటుంది. అరే, ఆ క్షణంలో వాళ్ళ కోసం మేము ఎంతగా ప్రార్థన చేసామో, మేము మా బాధని దేవుడి ముందు వ్యక్తం చేసి వాళ్ళకి మంచిగా ఆరోగ్యం పొందుకోవాలి, వారికి కష్టం తీరిపోవాలని మేము ప్రార్థన చేసిన తర్వాత కూడా తర్వాత చూస్తేనండి, ఇక్కడే మన గ్రామంలో, మన సంఘంలోనే ఎక్కడికెక్కడికో పోతున్నారు, అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు, విగ్రహాల ముందు డ్యాన్స్లు వేస్తున్నారు. పాపం ఊరికే పోదు. ఏ పాపమైనా సరే గుర్తుపెట్టుకోండి. మొదటి పట్టణంలో ప్రభు తెలియజేస్తున్నారు, ప్రధాన సత్యంలో 4వది, పాపాత్ములకు నరకము తప్పదు. పోయిన వారం కూడా మనం విని ఉన్నాము. లాజరు పరలోకంలో అబ్రహాము ఒడిలో సేద తీరుతూ ఉంటే, ధనవంతుడు నరకములో అగ్నిలో ఉన్నాడు, చుక్క మంచినీరు కోసం. గుర్తుపెట్టుకోండి. అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తే దేవుడి యొక్క రాకడ నుంచి, దేవుడి యొక్క
కోపం నుంచి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇలాగా అటు ఇటు వారిని వీరిని ఎదుక్కుంటూ పోతే ప్రభు పలికినటువంటి మాట పాత నిబంధన గ్రంథంలో, నేను రోషం గల దేవుడను. ఏదైనా తప్పు సహిస్తారు, వచ్చి దేవుని చెంతకు వచ్చి పశ్చాత్తాప హృదయంతో మొరపెడితే దేవుడు మరలా కూడా దీవించటానికి, మరలా వారి జీవితాన్ని మార్చడానికి, నిత్యము ఆయన ఆశీర్వాదాలు దయచేయడానికి ఎప్పుడు దేవుడు ఎదురు చూస్తూ రెడీగా సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ కోసేపు అక్కడ కోసేపు వేరే చోట కోసేపు అని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, రోషము గల దేవుడు అనే మాట. దేవుడు రోషము గల దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలకు సంభవించినటువంటి అనేక విపత్తులు కూడా వారు అక్కడికి ఇక్కడికి పోవటం వల్లనే. కథోలిక విశ్వాసం నుంచి, దేవాలయం నుంచి, తిరుసభ నుంచి, అనాది కాలంగా సంఘం స్థాపించబడిన కానించి మనకి వేద సత్యములు బోధించబడుతున్నాయి. ఈ సత్యంలో నేను కూడా బలపడకపోతే ఇంకెందుకు? నేను కూడా ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోకపోతే ఇంకెందుకు మన జీవితం? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చివరిగా యోహాను శుభవార్తలో ఒక మంచి వాక్యం ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ఊహించుకుందాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 40వ వచనము. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 40వ వచనము. నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా? ఈ మాట యేసుప్రభు ఎవరితో చెప్పారు? నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా? మేము కూడా మీకు బోధించలేదా? విశ్వసిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయని, విశ్వసిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని, విశ్వసిస్తే దేవుడు నేను అడిగిన ప్రతి ఒక్కటి నెరవేర్చుతాడని. ఇక్కడ యేసు ప్రభు కూడా ఎవరితో చెబుతున్నాడు? లాజరు యొక్క సహోదరి మార్తమ్మతోటి. లాజరు చనిపోయిన లాజర్ని జీవంతో లేపిన తరువాత మార్తమ్మతో పలికినటువంటి మాట ఇది, విశ్వసిస్తే గొప్ప కార్యాలు చూస్తావు కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనటం వలన మీకు సహనము చేకూరును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు దేవుడు మనలందరినీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షించడం అంటే నీకు నాకు సమస్యలు కొన్నిసార్లు పొడిగిస్తూ ఉంటారు. ఇంట్లో ఆర్థిక సమస్య కానివ్వండి, అనారోగ్య సమస్య కానివ్వండి, ఆ యొక్క సమస్యల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడండి. దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే నన్ను పరీక్షించినప్పుడు నేను కూడా ఇంకా అధికంగా బలపడాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటే అన్ని ఇన్స్టాంట్గా జరిగిపోవాలి. ఏది మనం ప్రార్థన చేస్తే వెంటనే జరగాలి. మౌనికమ్మ గారి గురించి చెప్పానా? ఆమె భర్త కోసం 16 సంవత్సరాలు, కొడుకు కోసం 17 సంవత్సరాలు ప్రార్థన చేసింది. మనకు మడి ప్రార్థన చేస్తే ఇప్పుడే జరిగిపోవాలి. ఇన్స్టాంట్ మ్యాగీ, నూడిల్స్ చేసుకోవటం. ఇప్పుడు అన్నీ కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అంటే తీసుకొచ్చి పొయ్యి మీద అట్లా వేడి చేసుకుని తినొచ్చు ఏదైనా. ఇది కాదు నీకు నాకు విశ్వాసం. దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో అంటే ఇక బంగారం కూడా ఆ యొక్క నూతన రూపాన్ని తెచ్చుకోవడానికి ఆ యొక్క అగ్నిలో ఎంత పరీక్షించబడాలి? ఎంతో మరిగించి కాల్చి, అవునా? బంగారాన్ని ఆ పుడమిని దాన్ని మరిగించి ఆ యొక్క వెలుగుని అదేమంటారు ప్రకాశింపజేసే విధంగా తీర్చడానికి ముడి సరుకుని ప్రకాశమైనటువంటి బంగారంగా మార్చడానికి ఎంతో కష్టపడతారు. మరి మన జీవితాలను కూడా మనం మార్చుకోవాలి కదా. దేవుని యందు వేచి ఉంటేనే దేవుడిచ్చేటువంటి పేషెన్స్ అంటారు ఇంగ్లీష్. ఆ యొక్క సహనం కలిగి దేవునిలో మనము జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. శోధనకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలైనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడు అగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. అది
తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమొసగిన బహుమానము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసంలో నేను కూడా పరీక్షింపబడినప్పుడు, నేను కూడా ఆ యొక్క పరీక్షలో నెగ్గితేనే, విశ్వాస పరీక్షలో నెగ్గితేనే, గెలిస్తేనే జీవ కిరీటము దేవుడు తనకు ప్రేమించిన వారిని మనందరికీ ఆ జీవ కిరీటాన్ని దయచేస్తాడు. ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే మనము ఏ విధంగా జీవించాలి? మొదటి పట్టణం ప్రకారం ఏ విధంగా జీవించాలి? జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే మొదటి పట్టణం ప్రకారము పాపమును విడనాడి సన్మార్గంలో జీవించాలి నిత్యము. రెండో పట్టణం ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి పవిత్ర ఆత్మతోటి యేసయ్య మీద విశ్వాస ప్రేమలను పెంపొందించుకోవాలి. మూడవది, ఆ విశ్వాసం అంటే దేవుడు ఎట్టి సమయంలోనైనా, మన యొక్క ఏ సమయంలో అయినా కానీ దేవుడు ఆ మూడవ సువిశేష పట్టణం ద్వారా తెలియజేస్తున్నారు, నేను కూడా అధికమైనటువంటి లేకపోతే ఆవగించేంత విశ్వాసంతో నిరంతరము సహనంతో పరీక్షలను ఎదుర్కొని జీవిస్తే జీవ కిరీటం అనే బహుమానాన్ని పొందుకోగలము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక నుంచైనా మరి ఒకసారి జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క రాకడలో సిద్ధపడి జీవించండి. మన యొక్క జీవితాలని ముత్యములు పందుల ముందల పడవేస్తే ఉపయోగము లేదు. మన జీవితమైన అమూల్యమైనటువంటి మన జీవితాలని అలాగా సైతాను ముందు పడవేస్తే నాశనమే. దేవుని యందు జీవించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిపితేను సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువాని ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడే పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యము నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్మ పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక.
సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించాను. శిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించాను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించాను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసరులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగును కాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచం అంతటి వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభా, ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించము. వారి వారి కుటుంబాలను దీవించమని యేసయ్య వారి ఉద్దేశములన్నింటినీ కూడా నీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థాన భక్తుల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలేకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అన్నీ జరుగుతాయి. అది మనం ఎక్కడున్నా, హాస్టల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, లేదంటే పొలంలో ఉన్నా, ఎక్కడుండి చేసినా కూడా కావాల్సింది విశ్వాసం. నువ్వు చేసే ప్రార్థనకి విశ్వాసం తోడైనప్పుడే అది శక్తి కలిగిన ప్రార్థనగా ఉంటుంది. కానీ ఆ విశ్వాసం లేకుండా చేస్తున్నటువంటి ప్రార్థన ఫలం లేనటువంటి ప్రార్థన. దానికి పెట్టుకున్న పేరే, ఆ పదాలకు పెట్టుకున్న పేరే ప్రార్థన. అంతేగాని విశ్వాసం లేకుండా నువ్వు ఏం చేసినా, ఎన్ని గంటలు ఆలయంలో కూర్చొని నువ్వు అనుకున్నట్టు ప్రార్థన అనుకొని చేస్తున్నావు కదా, నువ్వు విశ్వసించకుండా ఏమి చేసినా కూడా ఏమీ జరగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రార్థన నువ్వు చేస్తున్నావు అని అంటే విశ్వాసం అంటే నువ్వు నమ్మాలి. అబ్రహాము నమ్మినట్లుగా నువ్వు నమ్మినప్పుడే జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారని అంటే నేను చదవగలను, ప్రభు నాకు జ్ఞానం ఇచ్చాడు, నేను హాస్టల్లో ఉన్న అమ్మ నాన్న నాతో లేకపోయినా కూడా ప్రభు నన్ను ధైర్యంగా నన్ను నడిపిస్తాడు అన్న ధైర్యం వారిలో ఉండాలి. అలా ధైర్యంతో చదివినప్పుడే, విశ్వాసంతో చదివినప్పుడే నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి ప్రభు నన్ను విడిపిస్తాడు అని నమ్మి చదవాలి.
అదే విధముగా ఈ సంవత్సరం ప్రభు నాకు మంచి పంట ఇస్తాడు అని మనం నమ్మాలి. అంతేగాని ఎక్కడో ఎవరో చెప్పినట్లుగా కోడిని కోస్తే పంట ఎక్కువ పండదు. ప్రైజ్ లార్డ్. కొబ్బరికాయ కొడితే పంట ఎక్కువ పండదు. పంట పండాలి అని అంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదం ఉన్నది నాకు అని నేను నమ్మాలి. నువ్వు ప్రార్థన ఫాదర్ గారిని పిలిచి ప్రార్థన చేపించుకున్నంత మాత్రం నువ్వు నమ్మకపోతే అక్కడ ఏ కార్యం జరగదు. అందుకే ప్రభు మీరు గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని ఈ స్వస్థపరిచినా కూడా చెప్పిన ఒకే ఒక్క మాట, నీ విశ్వాసమే నేను నిన్ను స్వస్థపరిచిన అని ప్రభు ఎక్కడ చెప్పలేదు. నీ విశ్వాసం. అందుకే విశ్వాసం అనేది అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైనటువంటి ఆయుధం. ఆ ఆయుధం నాలో లేకపోతే నేను క్రైస్తవునిగా ఉన్నా ఇంకెక్కడికి ఎట్లా ఉన్నా కూడా వ్యర్థం. ఆ విశ్వాసం అనేది ప్రభు చేస్తాడు. తప్పకుండా ప్రభు నా జీవితంలో ఇలాంటి సమస్య నుంచి నన్ను బయటికి నడిపిస్తాడు, ఇలాంటి కష్టం నుంచి ప్రభు నన్ను విడిపిస్తాడు అని నేను నమ్మాలి. నాలో ఉన్న ఈ అనారోగ్య సమస్యని ఈ రోజు కాకపోయినా రేపైనా నా దేవుడు తీసేస్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అని నేను నమ్మాలి. నా కుటుంబంలో ఆలస్యం అవుతున్నటువంటి కార్యం ఆలస్యం అవుతున్నా కూడా దేవుడు చేస్తాడని నమ్మాలి. కానీ ఆలస్యం అవుతుందంటే ఇంకొక ఆప్షన్ తీసుకొని ఇంకొక మార్గం తీసుకొని వెళ్ళమని కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక దారి చూసుకొని పొమ్మని కాదు. ఆలస్యం అవుతుందంటే నువ్వు విశ్వాసంలో ఎదగట్లేదని, విశ్వాసం నీకు సరిపోవట్లేదని, విశ్వాసంలో నువ్వు ఇంకా ఎదగాలని ప్రభు వాక్యంలో ఈరోజు మనకు చెప్తున్నట్లుగా. అంతేగాని నీకు ఆలస్యం అవుతున్నది అని అంటే నీ ఇంకొక ఆలోచన ప్రకారం ఇంకొక మార్గాన్ని ఎంచుకొని వెళ్ళటం అని కాదు. కనుక ఇప్పటి నుంచి విశ్వాసం, నువ్వు చేస్తున్న ప్రార్థనకి విశ్వాసం తోడైతేనే దానికి పేరు ప్రార్థన. విశ్వాసంతో కూడిన ప్రార్థన. భవిష్యత్తులో నేను ఇలా అవుతాను అలా అవుతాను అని చెప్తే మాత్రం సరిపోదు. దానికి తగ్గట్లుగా సాధన చేయాలి, దానికి తగ్గట్లుగా మనం ముందుకు నడుచుకోవాలి. అంతేగాని నేను మధ్యలో వదిలేస్తే నా గోల్స్ అన్ని మధ్యలో వదిలేస్తే ఏం జరగదు. కనుక మనందరం కూడా విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదగాలంటే నువ్వు చేస్తున్న ప్రార్థన ఉంది కదా, ప్రభువా నా కష్టం ఉంది, ఈ సమస్య తీసేయని నువ్వు చేస్తున్నావు కదా, అది జరుగుతుందని నువ్వు నమ్మాలి. అదే విశ్వాసం. అబ్రహాముకి సంతానం లేకుండా ఉన్నప్పుడు నమ్మాడు. ప్రభు అసలు ఒక్కరు కూడా సంతానం లేదు, ముసలివాడు అయిపోయాడు. ఆ సందర్భంలో కూడా అబ్రహాము ప్రభు చెప్పినటువంటి మాట, ఇదిగో ఇసుక రేణువుల వలె లేదంటే ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని చెప్పినటువంటి ఆ మాటను నమ్మాడు. కానీ వయసును చూడలేదు. ఆ మాట మీద, ప్రభు చెప్పిన మాట మీద, వాక్కు మీద నమ్మకం ఉంచాడు. కానీ అబ్రహాము తనలో ఉన్నటువంటి శరీరాన్ని లేదా శారీరక బలహీనతల్ని, లేదనంటే మనుషులు చెప్తారు ఇగో ఈ సమయం వరకు ఇలా జరుగుతుంది, ఈ సమయం వరకు ఇలా ఉంటుందని. కానీ ప్రభుకి అన్నీ సాధ్యం. మానవునికి అసాధ్యమైనది మానవుడు ఆశ్చర్యపడే విధంగా ప్రభు కార్యాలు జరుగుతాయి. అది కూడా కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని మనలో పెంపొందించుకోవాలి. ఈ బలి పూజలో నువ్వు ప్రతిసారి వాక్యం వింటున్నప్పుడల్లా కూడా ఆ వాక్యం ద్వారా విశ్వాసం నీలో పెరగలేదనంటే, కనీసం ఇంత ఒక్క పాయింట్ కూడా ఆ విశ్వాసం నాలో పెరగట్లేదు అనంటే నా జీవితంలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నేను ఇలాగే ఉంటున్నాను, నేను ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఎందుకు అదే నలుగురు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ఈరోజు 2వ పట్టణంలో చెప్పాడు, ప్రభు నీకు ఇచ్చింది పిరికితనం ఆత్మ కాదు, ప్రభు నీలో ఉంచింది భయపడే ఆత్మ కాదు, ప్రభు నీలో ఉంచిన ధైర్యపు ఆత్మ. నోరు తెరిచి 4 మాటలు ప్రభు గురించి, ప్రభు చేసిన కార్యాల గురించి నువ్వు చెప్పలేదనంటే నీలో ఉన్న పిరికితనపు ఆత్మ ఇంకెన్ని సంవత్సరాలు ఉంచుతావు? నీలో ఉన్నటువంటి భయపరిచే ఆత్మ ఇంకెన్ని సంవత్సరాలు అలాగే భరించాలి? కనుక ఇప్పటికైనా విశ్వాసంలో మనం ఎదగాలి. విశ్వాసపు యాత్ర మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా ఆ విశ్వాసంలో నన్ను పెంపొందించండి, ఆ విశ్వాసం అనే ఆ పెద్ద వృక్షంలాగా మనం మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున నీ కుటుంబంలో కార్యం జరగాలి అనంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీ విశ్వాసం మీద ఆధారపడింది. నీ కుటుంబ పరిస్థితులు మారాలి, నీకు ఆరోగ్యం కావాలి, పిల్లలకు జ్ఞానం రావాలి, పిల్లలు చదువుల్లో ముందు ఉండాలి. ఇవన్నీ జరగాలనంటే నీ విశ్వాసం ఏంటో ప్రభువుకు చెప్పాలి, తెలియచేయాలి.
ఆ విశ్వాసంలో మనం ఎదిగేలాగా ప్రార్థించాలని 2 చేతులు పైకి లేపి, ప్రభువా ఈ పరలోక ప్రార్థన జపిస్తూ ఉండగా శిష్యులు నీ దగ్గరకు వచ్చి అడిగారు కదా, మా విశ్వాసాన్ని పెంపొందించండి ప్రభువా అని. ఇదిగో ప్రభువా నీ శిష్యునిలాగా, నీ శిష్యురానిలాగా నేను నీ దగ్గరకు వచ్చి నా 2 చేతులు పైకి లేపి చాపి ప్రభువా నీ ముందు ప్రాధేయపడుతూ అర్థిస్తున్నాను ప్రభువా, నాలో విశ్వాసాన్ని పెంపొందించండి ప్రభువా అని ఈ పరలోక ప్రార్థన విశ్వాసంతో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము, నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తాను అని మనకు వాగ్దానం చేస్తున్నటువంటి ప్రభు. ఎందుకంటే విశ్వాసం అనేది ప్రభు ఇచ్చే వరం, ప్రభు ఇచ్చే బహుమానం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ రోజున మనలో ఉన్న పిరికితనపు ఆత్మను వెళ్ళగొట్టేది మనం పొందుకుంటున్నటువంటి విశ్వాసం. ఆ గొప్ప విశ్వాసం మనలో ఉండి బలమైన విశ్వాసంగా ఉండాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రభు మన కొరకు ఒక గొప్ప విందును ఏర్పాటు చేస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. అందరి ముందు ఒక సాక్ష్యంగా సాక్ష్యం చెప్పండి. చిన్నదైనా పెద్దదైనా సాక్ష్యమే. వచ్చి ఇక్కడ ప్రసంగం చెప్పకండి, ఇట్లా ఫాస్ట్గా అంత షార్ట్గా సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ లార్డ్. తను నమ్ము వారికి, తను వెదకు వారికి ప్రభు మేలు చేయును. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మేమిప్పుడు స్వీకరించిన దివ్య సత్ప్రసాదం మమ్ము పోషించి ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక.
పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి విశ్వాసముతో నిన్ను నింపి విశ్వాస వీరులుగా మిమ్మల్ని మార్చునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుపై విశ్వాసంలో జీవించండి.